తన అన్న మీద జరుగుతున్న ట్వీట్. ఇందాక మీరు అన్నట్టుగా ఇది ట్వీట్ ఎందుకు విమర్శలు ఇది మనకు మొత్తానికి తెలుసు. అంటే ఆస్తి పంపకాల్లో వచ్చిన తేడాలు కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో వచ్చిన తేడాలు కావచ్చు, వీటి మీద శర్మిల తన అన్న మీద యుద్ధం చేస్తూనే ఉంది. ఈ రోజు నుంచి కాదు, దాదాపుగా సంవత్సరం రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ లో ఒక వర్గం ఏం చెప్తుందంటే శర్మిల కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని తన అన్న మీద ఉన్న కోపాన్ని చూపిస్తుంది తప్పితే అడ్డుకునే ప్రయత్నంగా చూడొచ్చా కృష్ణమోహన్? ఎందుకంటే ఒకప్పుడు జగన్ చెల్లెలిగా తనకు అన్యాయం జరిగిందని ఆయన గతంలో తన భర్త బయటికి వచ్చేయడం కానీ పట్టించుకోకపోవడం ఇలాంటి విషయాలన్నీ అప్పుడు జనం చూశారు. ఆ టైంలో జగన్ చెల్లిగా చేసినటువంటి కామెంట్స్కి ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలుగా చేస్తున్నటువంటి కామెంట్స్కి డిఫరెన్స్ ఎలా చూడవచ్చు మనం? అంటే స్టిల్ ఎంతో కొంత మోరల్ డ్యామేజ్ అనేది జగన్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి అవుతుందంటారా షర్మిల వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా? అంటే షర్మిల 2019-2024 మధ్యలో చేసిన పోరాటం చాలా గదిని చాలా డ్యామేజ్ అయింది. ఎన్నికల్లో ఓడిపోవడానికి అదొక కారణం. షర్మిల చేసిన వ్యాఖ్యలు కావచ్చు, షర్మిల తిరుగుతూ చేసిన తన అన్న చేసిన పనులకు పొంగి చేసి నేను అడుగుతున్నాను అని చెప్పి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా కొంత జగన్ కి బాగా డ్యామేజ్ అయిన పరిస్థితి. దాన్ని అక్కడంగా తీసుకునే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న పార్టీలు గతంలో మీ సొంత చెల్లెలకి సొంత అమ్మకి న్యాయం చేయనోడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో అది పార్టీ 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి కారణంలో ఇది కూడా ఒకటి. శర్మిల ఇంపాక్ట్ చాలా వరకు జరిగింది. అప్పుడు నో డౌట్ శర్మిల తను అనుకున్నది సాధించింది. అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి 2 సంవత్సరాలు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అదే విషయాన్ని పెరిపోయింది అనే విమర్శ ఇప్పుడు కాంగ్రెస్ లో కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నడుస్తుంది. దాంట్లో కారణం ఎందుకు మీరు అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించాలి, లేదా అధికారంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించాలి, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి తప్పులు మాట్లాడుతూ వాళ్ళ గురించి చూపించడం ఏంటి అనే ప్రశ్న పదే పదే వస్తున్న పరిస్థితి. సో ఇది ఇంటర్నల్ గా ఆమెకి జగన్కి మధ్య ఉన్న కుటుంబ సమస్య. అది పర్టికులర్ గా కంప్లీట్ గా అది కుటుంబ సమస్యగానే చూడాలి, కానీ రాజకీయ సమస్యగా దీన్ని శర్మిల వాడుకుంటుందనే ఒక చర్చ గట్టిగా జరుగుతుంది. అయితే ఇప్పుడు శర్మిల చేసిన కౌంటర్లకు ఇప్పుడు వరుసగా వైసీపీ నేతలు కూడా గట్టిగా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న రాజమల్లి బద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి శర్మిలకు ఉంది. ఇప్పుడు మాజీ మంత్రి రోజా కూడా దీని మీద కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పోడు కొంచెం పెరిగే అవకాశం ఉంది, కానీ ఇది తగ్గే అవకాశం ఎక్కడ కనపడలేదు. ఓవరాల్ ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఎంత దూరం వెళ్తుందో తెలియదు, కానీ పూర్తిగా కూడా ఇది అంతకుముందు సన్నటి దారం లాగా ఉంది, ఎక్కడో కొంత అయ్యే పరిస్థితి, కానీ ఇది పూర్తిగా తిరిగిపోయింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆస్తుల విషయంలో కూడా కేసులు కోర్టులకు వెళ్ళిపోయారు. తల్లి ఈ ఆస్తులకి భాగం ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళు కొంత విజయలక్ష్మి కూడా స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా కూడా కుటుంబ ఆస్తుల గొప్పగా మారిపోయిన పరిస్థితి. సో ఆ యాంగిల్లో చూస్తున్నా ఇప్పటికి చాలా దూరం వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులు మనకు ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. అయితే శర్మిల మాట్లాడిన దానికి రోజు ఇచ్చిన కౌంటర్స్ కొంత ఈరోజు చర్చ జరుగుతుంది. బట్ ఎంతవరకు వ్యవహారం నడుస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు షర్మిల చేసినటువంటి ట్వీట్కి రోజా కౌంటర్ ఇవ్వడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఆల్రెడీ ఎవరెవరు ఏమేం కామెంట్స్ చేశారనేది మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ వైసీపీ పిలవడం మనం చూసాం. అయితే ఇటు షర్మిలాని ఇప్పుడు దత్తపుత్రిక అంటూ సంబోధిస్తున్నారు కూటమికి. సో మరి ఎలా కౌంటర్ చేస్తారు షర్మిల అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం మీ సపోర్ట్ ఎవరికి అంటూ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి రోజా షర్మిల ఎవరికి మీరు మద్దతు ఇస్తారు ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధంలో అంటే షర్మిలకి 73% మంది సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. షర్మిల అంటూ 73% మంది అంటున్నారు ఇక్కడ తమ అభిప్రాయాన్ని చెప్పిన వాళ్ళలో. అలాగే రోజాకి అంటూ 27% మంది మాత్రమే చెప్తున్నారు.
సో కొంచెం డిఫరెంట్గా రావడాన్ని మనం చూడవచ్చు ఇక్కడ ఒపీనియన్. అట్ ది సేమ్ టైం కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మద్దు బి కృష్ణ, అన్నా చెల్లెల మధ్య గొడవల్ని వాళ్ళిద్దరూ తేల్చుకోవాలి, మనం వాళ్ళ మధ్యలో దూరి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో విషయాలు కాదు మనం మాట్లాడుతుంది, రాజకీయాలే. సో పొలిటికల్ కామెంట్స్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. దట్ దే ఆర్ వెరీ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. సో మరొకరు షర్మిలా సిస్టర్ ఈజ్ గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రామ్దాస్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలు ఏంటి? షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ ఒకప్పటికి ఇప్పటికీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాంగ్రెస్లో చేరిన తర్వాత తన క్రెడిబిలిటీని షర్మిల కోల్పోయారంటూ వైసీపీ నాయకులు చేసిన విమర్శలు మనం చూసాం. అంటే ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో చేస్తున్నటువంటి కామెంట్స్కి పెద్దగా ప్రయారిటీ లేదని వాళ్ళ ఉద్దేశం. జగన్ చెల్లిగా ఉన్నప్పుడే ఎక్కువ ప్రయారిటీ ఉందనా? అఫ్కోర్స్ అప్పుడు చేసినటువంటి కామెంట్స్ వల్ల నష్టపోయారు వైసీపీ వాళ్ళు, అవునన్నా కాదన్నా. అప్పుడు జరిగినటువంటి పరిణామాలకి షర్మిల చేసిన కామెంట్స్కి ఖచ్చితంగా నష్టపోయారు. మరి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి రావడానికి చూశారు, అక్కడి నుంచి మళ్ళీ ఏపీసీసీ అధ్యక్షురాలయ్యారు. సో మరి ఇప్పుడు చేస్తున్నటువంటి కామెంట్స్కు నిజంగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసే కామెంట్స్కి విలువ లేదా? మరోవైపు దత్తపుత్రిక అంటూ రోజా కామెంట్ చేయడాన్ని మనం ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడని ఇప్పుడు షర్మిలాని దత్తపుత్రిక అంటున్నారు. హౌ కెన్ వీ అండర్స్టాండ్ దిస్ కామెంట్? మరోవైపు వైసీపీ నిజంగా అంత ప్రయారిటీ లేకపోతే మరి ఎందుకు కౌంటర్ ఇస్తున్నారు? మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది షర్మిలకి? నిజంగా ఏ విలువ లేకపోతే ఖచ్చితంగా వాల్యూ ఉంది. షర్మిల చేసే కామెంట్స్ ఇప్పటికి కూడా వైసీపీని హర్ట్ చేస్తూనే ఉన్నాయి, అవునన్నా కాదన్నా. సో ఎంత డ్యామేజ్ చేస్తుంది వైసీపీని ఇప్పటికీ కూడా? అప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ చేసింది. డూ యూ థింక్ ఇప్పటికీ షర్మిల చేస్తున్న కామెంట్స్ వైసీపీని డ్యామేజ్ చేస్తాయా? ఈ మధ్య కాలంలో కూడా ఈ ఆస్తులకి సంబంధించిన అంశంలో విజయమ్మ రాసినటువంటి లేఖ మనం చూసాం. షర్మిలకు అన్యాయం జరిగింది, జగన్ అన్యాయం చేశాడు, ఇకనైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి షర్మిల పిల్లలకు అన్యాయం జరిగింది అంటూ రాసినటువంటి లేఖ మనం చూసాం. సో అది పెద్ద గందరగోళాన్ని సృష్టించింది ఆ టైంలో. సో వైసీపీ షర్మిల విషయంలో ఇప్పటికీ కూడా డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉందా? ఇంటర్నల్గా ఇంకా చాలా విషయాలని సెటిల్ చేసుకోకపోవడమే దీనికి కారణమా? రాజకీయంగా ఎవరి ఐడియాలజీ ప్రకారం వాళ్ళు వెళ్ళడంలో తప్పు లేదు, కానీ ఇంటర్నల్ రీజన్స్ వల్ల, ఆస్తుల గొడవలు, ఫ్యామిలీ రీజన్స్ వల్ల బయటకు వచ్చి కాంగ్రెస్లో ఉండి కూడా మరొక అపవాదు కూడా లేకపోలేదు. కాంగ్రెస్లో ఉన్న షర్మిల కాంగ్రెస్ స్టాండ్ కంటే కూడా తన పర్సనల్ ఎజెండాని ఎక్కువగా తీసుకొస్తున్నారని, జగన్ని దూషించడం, జగన్ని విమర్శించడం మాత్రమే తను ఎజెండాగా పెట్టుకున్నారు, కూటమిని ఏమనడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. వాటిని మనం పూర్తిగా కొట్టి పారేయలేం. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? కొంతమంది కామెంట్ చేస్తున్నారు, రియల్ ఫ్యాన్ హైలైట్స్ కామెంట్ చేస్తున్నారు, షర్మిల ఈజ్ ఇంటెలిజెంట్ దాన్ జగన్ అని కామెంట్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కోలా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పోలికి వెంకటేష్ కామెంట్ చేస్తున్నారు, షర్మిల సిస్టర్ కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు రోజాకి 26% మంది మద్దతుగా ఉంటే షర్మిలకి 74% మంది మద్దతు ఇస్తున్నారు. అంటే ప్రజల్లో ఇప్పటికీ షర్మిల పట్ల ఆ సానుభూతి కనిపిస్తోంది. షర్మిలకు అన్యాయం జరిగిందని, షర్మిల నష్టపోయారని, అన్న వల్ల చెల్లి నష్టపోయారు అనే అభిప్రాయాలు ప్రజల్లో ఇక్కడికి ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.